The day of our salvation is the day of our appointment to serve Him. మనము ఏ దినమునైతే రక్షింపబడిన వారంగా ఉంటున్నామో ఆ దినమునే దేవుని యొక్క పరిచర్య కొరకు నియమింపబడిన వారంగా ఉన్నాం. Being then made free from sin, ye became servants to God. Romans chapter 6 verse 22. రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారము ఆ దినం నుండి పాపము నుంచి విడిపించబడినటువంటి వారమై నీతికి దాసులుగా చేయబడినాం. So the day you became liberated from the power of sin, ఏ దినాన్నైతే మనము పాపము నుంచి విడుదల పొందిన వారంగా ఉన్నామో God looks upon us as servants of God. ఆ దినా నుండి మనలను దేవుడు తన యొక్క దాసులుగా చూస్తూ ఉన్నాడు. We are ambassadors for Christ, representing the King of Kings on this earth. 2 Corinthians chapter 5 verse 20. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారము క్రీస్తుకు రాయబారులుగా మనల్ని ఈ లోకంలో రాజాదిరాజైనటువంటి ఆయన పక్షంగా మనల్ని నియమించుకున్నవాడుగా ఉన్నాడు. To become an Indian ambassador, you have to clear the highest examination called IFS in India. ఈ హిందూ దేశానికి చెందినటువంటి రాయబారిగా ఒక వ్యక్తి కావాలన్నట్లయితే IFS అనేటువంటి భారతదేశానికి చెందినటువంటి ఉన్నతమైనటువంటి పరీక్షను ఉత్తీర్ణుడు కావాల్సిన వాడుగా ఉన్నాడు. Then depending upon our ability, they will place us in different countries to represent India. మన యొక్క అర్హతను బట్టి మన దేశానికి ప్రతినిధులుగా ఉండడానికి ఆయా దేశాల్లో మనలను భారత ప్రభుత్వం నియమించేదిగా ఉంది. The world's way of giving us a job is qualification first, appointment next. అయితే ఈ లోక సంబంధమైనటువంటి విధానంలో మనం చూసినట్లయితే మన అర్హత ప్రాధాన్యంగా ఉండేదిగా ఉంటుంది, తర్వాత నియామకం జరిగేదిగా ఉంది. They have a written test, they have a personal interview, several rounds of discussion. Only then they will filter several people and they will choose the best. అయితే ఈ లోకరీతిగా చూసినప్పుడు మనము వాళ్ళు ఆ యొక్క రాత పరీక్ష పెట్టేవాళ్ళుగా ఉంటున్నారు, తర్వాత మౌఖికమైన పరీక్ష, తర్వాత డిస్కషన్, ఇవన్నీ అయిన తర్వాత అనేక రీతులుగా వడపోసిన తర్వాత వాళ్ళు మనకి నియామకాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. No employer wants to take a chance. He wants the best, no compromise. శ్రేష్టమైన దానిని ప్రతి యజమాని కోరుకునేవాడుగా ఉంటాడు. So the world calls the qualified. అంటే అర్హత కలిగిన వారిని ఈ ప్రపంచము ఆహ్వానించేదిగా ఉంటుంది. Now wait a minute, how does God work with us? అయితే ఒక నిమిషం ఆలోచించేయండి, ఏ విధంగా దేవుడు మన పరపక్షంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. Listen to very carefully. మీ జాగ్రత్తగా గమనించండి, వినండి. God does not call the qualified, but qualifies the called. First the calling, then the qualification. ఆ యొక్క దేవుడు అర్హత కలిగినటువంటి వారిని, ఎన్నిక కలిగినటువంటి వారిని ఆయన పిలవట్లేదు, కానీ పిలిచిన తర్వాత వారిని అర్హత కలిగిన వానిగా, ఎన్నిక కలిగిన వానిగా చేసేవాడిగా ఉన్నాడు. Nobody would go to Galilean shore to choose people in order to represent the great King of Kings to turn the world upside down. ఇక ఈ లోకాన్ని తలకిందులు చేయుట కొరకు యోగ్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకోవడానికి ఏ వ్యక్తి కూడా గలిలయ సముద్ర తీరానికి వెళ్లేవాడిగా లేడు. To call somebody as a Galilean itself is a derogatory term. ఆ యొక్క గలిలయవాడు అని పిలవడం అనేటువంటిది నిరుపయోగమైనటువంటి వాడు అని అర్థం. See, God calls you and me. We have no merit, but God calls us and then says, "My child, now you qualify yourself." అయితే దేవుడు మనమేం ఉపయోగమైనటువంటి వారమని ఆయన పిలవలేదు, కానీ మనల్ని పిలిచిన తర్వాత ఉపయోగకరమైన వారినిగా నేను చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. Look at the titles that I have shared with you. ఈ యొక్క మీతో పంచుకున్నటువంటి పేర్లు మీరు ఒకసారి చూడండి, బిరుదులు చూడండి. Romans 6:22, you are a servant of God. దేవుని రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారము దేవునికి దాసులైన వారుగా అంటున్నాడు. 2 Corinthians 5:20, you are an ambassador for Christ. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం క్రీస్తుకు రాయబారులుగా అంటున్నాడు. 1 Peter 2:5, 1 Peter 2:9, you are a priest unto God. ఆ యొక్క 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ప్రధాన యాజకులు అని అంటున్నాడు. Revelation 19:10, you are a prophet unto God. ఆ యొక్క దేవునికి మీరు ప్రవక్తలుగా ఉన్నారంటున్నాడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. 1 Peter 4:10, you are a steward of God. ఆ యొక్క క్రీస్తుకు పరిచారకుడుగా అని అంటున్నారు, గృహ నిర్వాహకుడుగా అంటున్నాడు. See, when we realize the kind of titles that God showers upon us at the time of conversion, it should make us so glad, so motivated that we should work for the Lord very faithfully.
ఎప్పుడైతే మనము మార్పు చెందిన వారంగా ఉంటున్నామో అప్పుడు దేవుడు మన పైన కురిపించినటువంటి ఆ బిరుదులను చూసినప్పుడే అవి మనల్ని ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. ప్రభు కొరకు మనం ఏ విధంగా పనిచేయాలనేటువంటి రీతిలో. I tell you, by comparison, whatever the church offers you, let it be eldership, let it be any position, nothing in comparison with what God has given you. అయితే సంఘము నీకు ఏదైతే పదవిని ఇచ్చేదిగా ఉంటుందో, పెద్ద అని లేదంటే పరిచారకుడు అని, ఈ పదవులన్నిటికంటే కూడా ప్రభువు నీకు ఇచ్చేటువంటి బిరుదులు ఎంతో ఉన్నతమైనవిగా ఉంటున్నాయి. People fight for this identity, but God has already given us identity. అయితే ప్రజలైనటువంటి వారు ఈ యొక్క పదవుల కొరకు, స్థానాల కొరకు కొట్లాడుకునేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు నీకు ఎప్పటికే అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి బిరుదులు ఆయన ఇచ్చిన వాడిగా ఉన్నాడు. God gives the post first, then helps us to achieve the qualifications. మొట్టమొదటిగా దేవుడు ఆయన పదవిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఆ పదవిని మనము సంపూర్ణం చేసేవారినిగా మనం సిద్ధపరిచేవాడు ఉంటున్నాడు. Being washed in His blood, we are made kings and priests unto God. క్రీస్తు ప్రభువు యొక్క రక్తం ద్వారా కడుగుబడ్డాన్ని బట్టి మనం రాజులైనటువంటి యాజకులుగా చేయబడిన వారంగా ఉన్నాం. Revelation 1:6. ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. Then 1 Peter 2:9 it says you are a royal priesthood. ఆ యొక్క 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాజులైనటువంటి యాజకుల సమూహంగా చేయబడ్డాం. It does not say you will become kings, that I will understand, but the Bible says hath made us, past tense. God, in God's thought, He has already crowned us. ఆయన దేవుని యొక్క ఉద్దేశం చొప్పున మనం చూసినట్లయితే ఆయన ఇప్పటికే మనకి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. He calls us, you are a priest unto me, you are a prophet unto me. నువ్వు నాకు ఒక ప్రవక్తగా ఉన్నావు, నువ్వు నాకు ఒక పరిచారకుడిగా ఉన్నావు అని చెప్తున్నాడు. Though God has such a high regard for His children, ఆయన బిడ్డల విషయమై అంత గొప్ప ఉద్దేశము కలిగి ఉంటే the enemy is not silent. ఆ యొక్క శత్రువు నెమ్మదిగా ఉండేవాడు కాదు. This morning we saw how 3 powerful enemies work against us, not to realize our calling, not to fulfill our calling. ఈ ఉదయకాల సమయంలో మనము 3 విధాలైనటువంటి శక్తులు ఏ విధంగా దేవుని యొక్క పిలుపును మనం ఎరగకుండా ఉండడానికి, దేవుని యొక్క పనిని మనం చేయకుండా ఉండడానికి మనల్ని ఆటంకపరిచేవిగా ఉన్నాయో మనం చూస్తూ వచ్చాం. Timothy was very discouraged. ఆ తిమోతి ఎంతగానో నిరుత్సాహపడిన వాడుగా ఉన్నాడు. In 2 ways. 2 విధాల్లో. Probably people did not respect him the way they should have, so he became very discouraged. He was very fearful and very withdrawn and reserved. ఆయన చేసేటువంటి పరిచర్యను బట్టి ప్రజల యొక్క ప్రతిస్పందనను చూసి ఒకవేళ ఆ విధంగా తను తాను పరిచర్యలో తగ్గించుకుని వేసుకుని ఉండొచ్చు. The spirit of fear has come into him. అతనికి హృదయంలోనికి భయం వచ్చిందిగా ఉంది. When you have fear, it's tormenting. You cannot do anything freely. మన యొక్క జీవితంలోనికి ఎప్పుడైతే భయం ప్రవేశించేదిగా ఉంటుందో అది ఎంతగానో మనను కాల్చివేసేదిగా లేదంటే నశింపజేసేదిగా ఉంటుంది మన పనిని. We become so conscious about what people think of us. మన గురించి ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి దానికే ఆలోచన చేసేవాళ్ళం ఉంటాం. Our one obsession should be what God thinks of me, not what people think of me. మన యొక్క గ్రహింపు ప్రభువు నా పక్షంగా ఏమనుకుంటాడు అనేది కలిగి ఉండాలి, కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేదిగా ఉండకూడదు. See, people's opinions keep changing. If you are favoring them, they will praise you. If you are going against their wishes, they are going to trample you. ఆ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోతూగా ఉండేవిగా ఉంటాయి. వాళ్లకు మీరు మేలు చేసేటువంటి వాళ్ళుగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని పొగిడేవారుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళని ఏదైనా మీరు ఖండించేవారుగా ఉంటే వాళ్ళు మీకు ఎదురు తిరిగేవారుగా ఉంటుంటారు. Our concern ought to be go to the Lord and say, Lord, what do you think of me? అయితే ఇప్పుడు మనం వెళ్ళి ప్రభువుని అడగాల, ప్రభు నా విషయమే నువ్వేమనుకుంటున్నావు అని. Because your judgment is the final one. ఎందుకన్నట్లయితే నీ తీర్పు న్యాయమైంది, అది అంతిమమైంది. So Timothy had to overcome that fear. ఆ యొక్క తిమోతి ఆ యొక్క భయమును అధిగమించవలసిన వాడుగా ఉన్నాడు. That's why Paul wrote, this fear which has come into your heart is not from God. అయితే నీకు ఈ యొక్క పిరికితనంగా ఉంటున్న ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు అని తిమోతితో చెప్తున్నాడు. God has not given us the spirit of fear. ఆ పిరికితనంగా ఉన్న ఆత్మను ఇయ్యలేదు అని చెప్తున్నాడు. As a righteous man, as a child of God, you are expected to be bold. నీవు దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క బిడ్డవుగా నీవు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు. Secondly, he had physical disability. రెండవదిగా చూసినప్పుడు శారీరక సంబంధమైనటువంటి బలహీనత కలిగిన వాడుగా ఉన్నాడు. But with these 2 things, he was encouraging him, be strong in the grace that is in Christ Jesus. ఆ యొక్క ఈ 2 విషయాలను బట్టి క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని ఆయనను ప్రోత్సాహపరుస్తున్నాడు. We need strength to walk for the Lord. మనకి బలము క్రీస్తుతో నడవడానికి అవసరం.
We need strength to work for the Lord. ప్రభు యొక్క పని చేయడానికి మనకు బలం అవసరం. We need strength to be in the warfare for the Lord. ఆ యొక్క ప్రభు కొరకు ఆ యుద్ధ క్షేత్రంలో మనం నిలబడడానికి బలం అవసరం. Now how does God give us this strength and what should we do? ఏ విధంగా దేవుడు మనకి ఆ బలం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు, మనం ఏమి చేయవలసిన వారంగా ఉన్నాం? First of all, we must believe what God tells about us. మన గురించి ఏమైతే చెప్తున్నాడో దాని యందు మనం మొట్టమొదటిగా విశ్వాసము కలిగిన వారంగా ఉండాలి. We must say, Lord, I trust what you say about me is true, though my own feelings do not agree with it. అయితే మొట్టమొదటిగా మనం చెప్పవలసింది, ప్రభువా నువ్వు నా పక్షంగా ఏదైతే చెప్తున్నావో అది సత్యమైనదిగా ఉంటుంది, అయితే నేనేమనుకుంటున్నానో అది కాదు అని చెప్పాలి. I am going to walk by faith, I am not going to walk by my feelings. నేను విశ్వాసము ద్వారా నడిచేవాడుగా ఉంటున్నాను, నా భావోద్రేకాలను బట్టి నేను నడిచేవాడిగా లేనని చెప్పాలి. I want to be holy. నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను. I want to serve you faithfully. నిన్ను నమ్మకంగా నిన్ను సేవించాలనుకుంటున్నాను. Now this is a matter of choice. ఇది ఎన్నికకి సంబంధించినటువంటిది, ఎంపికకు సంబంధించినటువంటిది. See, the whole thing revolves under, am I willing to make the right choice of serving the Lord faithfully? ఇవంతా కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయంటే, నేను యథార్థంగా ప్రభువుని సేవించడానికి తీర్మానం చేసుకుంటున్నానా లేదా అనే దాని చుట్టూ తిరిగేవిగా ఉంటున్నాయి. Forget about how people are, how churches are. ప్రజలు ఎలా ఉన్నారు, సంఘం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మర్చిపోండి. Because one day God is not going to ask me, now why did you live like this? I cannot tell him back saying, oh, in my church it was like that. I was so discouraged by so many bad examples. I cannot excuse myself. ఒకవేళ నేను నా సంఘంలో లేదంటే నేను ఉండేటువంటి స్థలంలో ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ సాకులు చెప్పడాన్ని బట్టి, ఆ సాకులు బట్టి ప్రభు నన్ను క్షమించేవాడుగా లేడు. He would say, I have given you enough resources in order to be strong, in order to serve me faithfully. Why did you not serve me faithfully? నన్ను సేవించుట వరకు నువ్వు బలం పొందడానికి అవసరమైనటువంటి వనరులు అన్ని నీకు సమకూర్చిన వాడిని ఉంటున్నాను, ఎందుకు నువ్వు నన్ను సేవించలేదని అడిగేవాడుగా ఉంటున్నాను. He is not going to ask me why Alexander did so much evil, why Demas left Paul and went away. He is not going to ask me the account of others. అయితే ఇతరుల గురించి అలెగ్జాండర్ ఎందుకు ఈ విధంగా చేసినాడు, దేమా ఎందుకు విడిచిపెట్టిపోయినాడు, ఇవన్నీ కూడా అడిగేవాడుగా లేడు నన్ను. He would ask me personally, why were you not faithful? ఆయన వ్యక్తిగతంగా అడిగేవాడుగా ఉంటున్నాడు, నీవు ఎందుకు నమ్మకస్తుడుగా లేవు. 1 Timothy chapter 5, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము verse 22. 22వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవరి మీద నేను హస్తనిక్షేపణం చేయకుము, పరుల పాపములో పాలివాడై ఉండుకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. Be not a partaker of other men's sins. పరుల పాపములో పాలివాడవై ఉండకుము. You keep yourself pure. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. No, that's a choice. అది ఒక ఎంపిక. As a young man, as a young brother, as a young sister, whoever we are, I need to make a personal choice to follow the Lord, whatever be it. ఒక యవన సహోదరుడిగా, యవన సహోదరిగా మన ముందు ఒక స్వచ్ఛమైన ఎంపిక ఉంది. మనము ప్రభువుని పవిత్రంగా వెంబడించుట కొరకు. It is said of Daniel in Daniel chapter 1 and verse 8, in that Babylonian palace, when everybody was eating a different kind of food, he said, I am not going to defile myself. ఆకా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ బబులోను యొక్క రాజభవనంలో ఉన్నప్పుడు దానియేలు చెప్తున్నాడు, ఆ యొక్క ఆహార పదార్థాలు భుజించి నన్ను నేను అపవిత్రునిగా చేసుకోను అని చెప్తున్నాడు. This food they offer it to idols, so I don't want to have anything to with idolatry. I serve the true and the living God. I am going to keep myself clear. ఆ యొక్క విగ్రహములకు ప్రతిష్ఠించినటువంటి వాటిని, అర్పించినటువంటి వాటిని తిని నిత్యమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి సేవించేటువంటి నేను ఆ విధంగా నేను అపవిత్రపరచుకోను అని చెప్తున్నాడు. Read that verse. దానియేలు గ్రంథం chapter 1, మొదటి అధ్యాయం verse 8. But Daniel purposed in his heart that he would not defile himself with the king's meat. Anybody help him? మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. రాజు భుజించి భోజనము పానము చే ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవేమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. Now in Telugu, I don't know, it's not message. Once again you can read it, brother. రాజు భుజించి భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి he thought, but in English it says he purposed in his heart.
ఆయన మనస్సులో అనుకొని ఆయన హృదయంలో అనుకున్నవాడుగా ఉంటున్నాడు. See, the decision making happens in the secret chamber of my heart. ఆ యొక్క హృదయం యొక్క అంతరంగములో ఆ తీర్మానం అనేటువంటిది జరిగేదిగా ఉంది. Whatever, let Babylon do what it wants. Let everybody in the palace eat what they want. But as for me is concerned, I am different. అయితే బబులోనులో ఏం జరుగుతా ఉందో లేదంటే రాజభవనంలో వారు ఏం చేస్తూ ఉన్నారో అవన్నీ నాకు అనవసరం, కానీ నేను మాత్రము ఆ విధంగా చేయను అని తీర్మానం చేసుకున్నాడు. See, the moment any man or woman makes such a personal decision, ఏ క్షణాన్నైతే ఒక ఏ వ్యక్తి, ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని అటువంటి తీర్మానం చేసుకున్నప్పుడు God comes to his aid and says, don't worry, I am going to be with you. We two together are going to become a majority. అప్పుడు దేవుడు ఏం చెప్పేటువంటి వాడుగా ఉన్నాడంటే, నువ్వు చక్కటి నిర్ణయం చేసుకున్నావు, నేను నీ దగ్గరికి వస్తాను, నీకు తోడుగా ఉంటాను, మనం ఇద్దరము కలిసి ముందుకు సాగిపోయే వారంగా ఉన్నామని చెప్పి. This choice God is not going to make. This choice I have to make. ఈ యొక్క ఎంపిక అనేటువంటి దేవుడు చేసేటువంటి వాడుగా లేడు, మనమే చేసుకునే వారంగా ఉండాలి. Now, being in the Egyptian culture where sin is approved, Joseph says, how can I do this great wickedness and sin against God? I am not going to do it. Let the whole Egypt do it. ఐగుప్తు యొక్క ఆచార ప్రకారం చూసినట్లయితే అది పాపమేమీ కాదు, కానీ అయితే యోసేపు అంటున్నాడు, దేవునికి విరోధంగా ఈ పాపమును నేను ఏ విధంగా చేస్తాను అని అంటున్నాడు. Remember, Joseph had no Bible at the time. ఆ సమయంలో చూసినప్పుడు యోసేపు యొక్క చేతిలో బైబిల్ లేదు. No church to encourage him. ఆ యొక్క తనని పురుకొల్పడానికి ఏ సంఘము లేదు. No prayer meeting held to support him. ఆయన్ని బలపరచడానికి ఎటువంటి ప్రార్థనా కూడి కూడా ఏర్పాటు చేయబడలే. No believer could come and strengthen his hands in the Lord. ఆ యొక్క ప్రభువులో బలపరచడానికి ఎవరో వచ్చి తన చేతులను జతపరిచిన వారుగా లేరు. And no word from God saying that I have allowed this and I am going to bring in a great change and I am going to take you to the palace. No, God did not tell anything. ప్రభు వచ్చి కూడా ఏం చెప్పలే, ఏదో ఒక మార్పు తీసుకొని రాబోతున్నాను, నీకు రాజభవనంలోకి నిన్ను తీసుకొని వెళ్తాను, ఆ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తాను ఏం చెప్పలే. Except for the dreams that he had when he was a young man, in which there is not much clarity. God did not explain the steps through which God was taking him. యవనస్తుడిగా ఉన్నప్పుడు యోసేపు పొందినటువంటి దర్శనాలు అవి స్పష్టంగా లేకపోయినప్పటికీ దానిలో ఏ విధంగా ఈయన రాజుగా లేదంటే అధికారిగా చేయబడతాడని పరచబడకపోయినప్పటికీ కూడా he took a stand. ఆయన ఒక నిలకడైన తీర్మానం చేసుకున్నాడు. Let come what, I am not going to defile myself with this wicked woman. ఈ యొక్క దుష్టకరమైనటువంటి మోసయుక్తమైనటువంటి ఈ స్త్రీతో నేను పాపం చేయకుండా ఉంటాను అని గట్టి తీర్మానం చేసుకున్నాడు. God said, you are the man I want. I am going to jump with you, I am going to join with you and we are going to travel together. ఇటువంటి వ్యక్తినే నేను కోరుతున్నాను, నీ దగ్గరికి నేను వస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పినాడు. Have you made that decision? Have I made that decision? నీవు ఆ తీర్మానం చేసుకున్నావా? నేను ఆ తీర్మానం చేసుకున్నాను. In Christian life, the most important steps are individual, not collective. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి మెట్లన్నీ కూడా వ్యక్తిగతమైనవే. I'll tell you some other things. For example, repentance. Repentance is an individual matter. It's not a collective matter. పశ్చాత్తాపపడడం అనేటువంటిది అది వ్యక్తిగతమైనది, అది సామూహికమైనది కాదు. Carrying the yoke, individual matter. It's not a collective matter. కాడి మోయిట అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటిది, సామూహికమైనటువంటిది కాదు. Taking up the cross, denying myself, following my master, individual matter, not a collective matter. అది మనలను మనము విసర్జించుకుని త్యాగం చేసుకుని ప్రభు కొరకు నడవడం అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటిది, సామూహికమైనటువంటిది కాదు. Taking up the cross, సిలువనెత్తుకొని living a life of commitment, living a life of sacrifice, living a life of surrender is an individual matter. ఆ యొక్క మనము విధేయత కలిగినటువంటి వారమై, ఒప్పింపు కలిగినటువంటి వారమై ప్రభు కొరకు నడవడం అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటిది. We die alone, we rise up alone, we stand alone, we are rewarded alone. మనము ఒంటరిగా చనిపోయే వారంగా ఉంటాం, మనం ఒంటరిగానే తిరిగి లేపబడేటువంటి వారంగా ఉంటాం, మనకు ఒంటరిగానే బహుమతి అనుగ్రహింపబడేదిగా ఉంటుంది. Husband, wife, parents, children, church together, everything with the world only. Here only collectively. భార్య, భర్త, సంఘము, విశ్వాసులు ఇవన్నీ కూడా సామూహికమైనటువంటివన్నీ కూడా ఈ లోకంలోనే ఉండేవిగా ఉంటాయి. In the final lap, when we come to stand before the Lord, every man for himself, every woman for herself. Nobody is going to stand with you. It's not a teamwork. చివరిగా చూసినట్లయితే మనము ప్రభు దగ్గర ఎదుటి నిలబడేటువంటిది ఒంటరిగానే ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా మాత్రమే మనం నిలబడే వారంగా ఉంటాం. You might ask a question, then why the church? I can read my Bible alone, I can pray. Then why to come together as a church? మీరు ఈ విధంగా ప్రశ్నించవచ్చు, మరి అలా ఒంటరిగానే బహుమానం పొందేటప్పుడు ఎందుకు సంఘంగా మనం సమకూడి రావాలని, నేను ఒంటరిగానే బైబిల్ చదువుకోగలను కదా అని అనొచ్చు. God puts us together in order to teach one another.
దేవుడు మనందరినీ సామూహికంగా ఉంచడానికి గల కారణం ఏంటంటే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడానికి, లేదంటే ఒకరికి ఒకరు బోధించుకోవడానికి. Now I am trying to encourage you, and I also expect to be encouraged by you. నేను మిమ్మల్ని పురుకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, అదే సమయంలో మీ ద్వారా పురుకొల్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. So in our church what we do is we give time for everybody to talk. We say, what have you learned from the message? If there is something new that you want to tell us, please tell. So as believers, they try to share what they have learned, and it helps and builds up everybody. వేరే చర్చ, వేరే సహవాసంలో చూసినట్లయితే ఇతరులకు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళంగా ఉంటున్నాం. నువ్వేం నేర్చుకున్నావు దేవుని వాక్యంలో నుండి, నీవు కూడా మాతో చెప్పు, పంచుకో, మేము కూడా దాని నుండి ఏదైనా నేర్చుకుంటాం అనే అవకాశం ఇవ్వబడేదిగా ఉంటుంది. I can encourage you, I can warn you, I can do everything, but I cannot take decisions for you. అయితే మిమ్మల్ని నేను పురుకొల్పేటువంటి వాడిగా ఉండొచ్చు, మిమ్మల్ని హెచ్చరించేటువంటి వాడిగా ఉండొచ్చు, మీకు బుద్ధి చెప్పేటువంటి వాడిగా ఉండొచ్చు, కానీ మీ పక్షంగా నేను తీర్మానం చేసుకోలేను.